ఇన్ దిస్ ఆడియో కెన్ కుడ్ ఎలా వాడాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పేజ్లో ఉన్నదాన్ని చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఐ క్లైమ్ ఇందులో టెన్స్ ఆస్పెక్ట్ సింపుల్ ప్రజెంట్. ఐ కెన్ క్లైమ్ ఇందులో కూడా టెన్స్ ఆస్పెక్ట్ సింపుల్ ప్రజెంట్, కానీ ఒక పదం ఎక్కువ. మోడల్ వర్బ్ వాడేటప్పుడు వాక్యం ఉండేది ఏ కాలంలో అయినా దశలో అయినా సరే ఒక పదం పెరుగుతుంది. కెన్ని మనం ప్రజెంట్లోనూ కొన్ని సందర్భాల్లో ఫ్యూచర్లో కూడా వాడవచ్చు. ఐ కెన్ కంప్లీట్ ద వర్క్ నేను పని పూర్తి చేయగలను. ఐ కెన్ కంప్లీట్ ద వర్క్ బై టుమారో నేను రేపటికల్లా పనిని పూర్తి చేయగలను. కెన్కి రెండో రూపం కుడ్. దీన్ని మనం అనుకుంటే ప్రధాన క్రియారూపంలో పాస్ట్ సింపుల్లోనే కాకుండా అన్ని కాలాల్లోనూ దశల్లోనూ దీన్ని వాడచ్చు. తెలుగు అర్థంలో ఈ రెండిటికి తేడా లేనప్పటికీ, అంటే ఏంటి, మీరు కుడ్ అని చెప్పి మీనింగ్ డిక్షనరీలో ఆన్లైన్లో కొట్టారనుకోండి, ఏమొస్తుందంటే పాస్ట్ టెన్స్ ఆఫ్ కెన్ అని వస్తుంది కొన్ని డిక్షనరీ, అందుకు చెప్తున్నాను. ఓకే. కానీ ఆంగ్లేయులు వేరే వేరే భావాల్లో వాడుతారు దీన్ని. హీ కెన్ డూ దిస్ వర్క్ అతడు పనిని ఖచ్చితంగా చేయగలడు అని భావం. హీ కుడ్ డూ దిస్ వర్క్ పనిని చేయగలడు అంటూ సందేహిస్తూ చెప్పాల్సి వచ్చినప్పుడు అలా చెప్తారు. కుడ్ని పాస్ట్ టెన్స్లో వాడినప్పుడు ప్రధాన క్రియని V1లోనే వాడాలి. ఐ కుడ్ స్విమ్ ఇన్ మై కాలేజ్ డేస్. ఇక్కడ కుడ్ తర్వాత స్వామ్ కాకుండా స్విమ్ వాడాలి. అంటే గతం గురించి చెప్తున్నాడు కదా, మరి స్విమ్ ఎందుకు వాడతారంటే వాడరు, స్వామ్ వాడకూడదు, స్విమ్మే వాడాలి. దీని అర్థం ఏంటి, కాలేజీ రోజుల్లో ఈత కొట్టగలిగే వాడిని అంటూ తనకు గతంలో ఉండే సామర్థ్యాన్ని చెబుతున్నాడు. కెన్ వాడిన ప్రతి సందర్భాన్ని కుడ్తో వాడచ్చు, కానీ కుడ్ స్థానంలో అన్ని చోట్ల కెన్ వాడలేం. రెండు మోడల్ వర్బ్స్ పక్క పక్కన రావు. నేను రేపు సమావేశానికి హాజరు కాగలను అనాలంటే ఐ కెన్ షల్ అటెండ్ మీటింగ్ టుమారో అనకూడదు. ఐ కెన్ అటెండ్ మీటింగ్ టుమారో అంటే చాలు. కెన్ను ప్రోగ్రెసివ్ లేదా కంటిన్యూస్ ఆస్పెక్ట్లో వాడకూడదు. బాలికలు చక్కగా పాడగలుగుతున్నారు, దీన్ని గర్ల్స్ కెన్ బి సింగింగ్ వెల్ అనకుండా గర్ల్స్ కెన్ సింగ్ వెల్ అనాలి. ఇక పర్ఫెక్ట్ టెన్స్ వాడినప్పుడు కెన్ తర్వాత ప్రధాన క్రియ V3లో ఉంటూ రెంటి మధ్య హ్యావ్ మాత్రమే వస్తుంది. గతం గురించి చెప్పినప్పుడు కూడా హ్యాడ్ రాదు, పాస్ట్ టెన్స్ కదా అని. ఇక్కడ చూడండి, ఐ కెన్ హ్యావ్ డన్ ఇట్ నేను చేయగలిగాను. ఐ కుడ్ హ్యావ్ డన్ ఇట్ నేను చేసేయగలిగాను గతంలో. ఇక్కడ పాస్ట్ టెన్స్ కదా అని చెప్పి హ్యాడ్ వాడకూడదు. నెగిటివ్ క్వశ్చన్స్. కెన్ కుడ్డుల తర్వాత నాట్ చేర్చితే వ్యతిరేకార్థాలు వస్తాయి. హీ కాంట్ ఫర్గెట్ హర్ అతడు ఆమెని మర్చిపోలేడు. హీ కుడెంట్ హ్యావ్ ఫర్గటన్ హర్ అతడు ఆమెని మరచిపోయి ఉండకపోవచ్చు. కెన్ యూ హెల్ప్ మీ నీవు నాకు సాయం చేయగలవా. కుడ్ యూ హెల్ప్ మీ మీరు నాకు సాయం చేయగలరా. మనం అడుగుతున్నవారు పూర్తిగా అపరిచితులైనప్పుడు ఎక్కువ మర్యాదిస్తూ ఇలాగ అడగాలి. హౌ కెన్ యూ డూ దట్ వర్క్, హౌ కుడ్ యూ డూ సచ్ ఎ నాస్టీ వర్క్. ఇక్కడ వర్క్ ముందు కెన్ వాడాము, కానీ ఇక్కడ నాస్టీ వర్క్ అనే అడ్జెక్టివ్ పెట్టినప్పుడు, బ్యాడ్ అడ్జెక్టివ్ పెట్టినప్పుడు కుడ్ వాడాలి, కెన్ వాడకూడదు. ఇది రూల్ ఇది. ఓకే. మర్యాద ఇచ్చేటప్పుడు కుడ్ వాడాలి. అంతేకాకుండా మనం సంకోచిస్తూ అడిగేటప్పుడు కూడా కుడ్ని వాడాలి. కొన్ని సందర్భాల్లో కెన్ వాడలేము, అక్కడ ఏబుల్ టు వాడాలి. అది ఎలాగంటే ఆపరేషన్ తర్వాత మనం డాక్టర్ని
పేషెంట్ ఎన్ని రోజుల్లో నడుస్తాడు అని అడిగితే వారం రోజుల్లో నడవగలడు అని చెప్తారు. అలాంటప్పుడు కెన్ కాకుండా ఏబుల్ టు అని వాడతారు. ద పేషెంట్ విల్ బీ ఏబుల్ టు వాక్ విదిన్ ఏ వీక్ అని అంటారు. సాధారణంగా అంటే రోగికి వారంలో నడవగలిగే శక్తి వస్తుంది అని భావం. ద పేషెంట్ కెన్ వాక్ విత్ ఇన్ ఏ వీక్ అంటే భావం వేరేగా ఉంటుంది, డెఫినెట్గా నడిచేయగలడని ఉంటుంది. ఓకే, కెన్ ఈ వాక్? ఎస్ హీఈస్ ఏబుల్ టు వాక్, లేదా ఎస్ హీ కెన్ వాక్ అన్నప్పుడు భావాలు వేరుగా ఉంటాయి. ఓకే, ఇది మీకు ఫంక్షనల్ ఇంగ్లీష్లో బాగా ఉపయోగపడుతుంది, ఈ మోడల్ వర్బ్స్ అన్నీ కూడా. ఇక్కడ చూడండి, ఏ ఫంక్షన్కి లేదా ఏ పర్పస్కి ఏం వాడాలి అని చూడండి. ఎబిలిటీ, ప్రజెంట్ ఎబిలిటీకి ఏం వాడతాం? ఐ కెన్ స్పీక్ 5 లాంగ్వేజెస్. అదే పాస్ట్ అయితే పాస్ట్ ఎబిలిటీకి హీ కుడ్ ప్లే ఫుట్బాల్ వెల్ వ్యాన్ హీ వాజ్ ఎ కిడ్. అది పాసిబిలిటీకి ప్రజెంట్ ఆల్కహాల్ కెన్ కాజ్ క్యాన్సర్. అదే పాస్ట్ పాసిబిలిటీకి a lot of crime could be prevented. Permission, can I use your computer please? పర్మిషన్ అడుగుతున్నా, అది ఇన్ఫార్మల్గా ఉంటుంది. అది అదే పొలైట్గా అడగాలంటే పర్మిషన్ కుడ్ ఐ ప్లీజ్ యూజ్ యువర్ కంప్యూటర్ అని అడగాలి. ఇలా ఉండాలి ఖచ్చితంగా. రిక్వెస్ట్ ఇన్ఫార్మల్ వేలో అయితే కెన్ వాడాలి. కెన్ యూ హ్యాండ్ మీ ద పెన్? అదే పొలైట్ రిక్వెస్ట్ అయితే could you tell me where the post office is please అని అడగాలి. అలాగే ఆఫర్ మనం చేసినప్పుడు if they like I can carry some bags for you. కుడ్లో ఆఫర్ ఉండదు, సజెషన్ ఉంటుంది. అది if you want we could go out for dinner after school. అది exercise, fill in the blanks with can or could. Dash, I use your bike. He dash speak 3 languages when he was young. Dash, please open the door. When he was in school, he dash not read English. ఇక్కడ ఆన్సర్స్ చిన్న ఫాంట్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.